వంచండి. దయగలిగిన మా తండ్రి, మీ దయగలిగిన నామానికి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి కరుణించి మాకు కావలసిన ఆరోగ్యం, అన్నవస్త్రములను, ఆయుష్ను ప్రసాదించి మరలా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే అవకాశాన్ని మా జీవితంలో మీరు కల్పించినందులకి వందనం చెల్లిస్తూ, మీ యొక్క మాటల్లో మేము ఆలోచన చేయుచుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెరువు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. ప్రియులారా, మరి అందరూ ఎలా ఉన్నారు? మరి బాగున్నారని నేను కోరుకుంటున్నాను. మరి గత 2 వారాలు మీ మధ్య లేకపోయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుని పనిలోనే సాగిపోవడం అన్నది అలవర్చుపరుచుకున్నాం కనుక ఎక్కడ వెళ్ళినా పని చేయడమే. భూమి మీదకి మనం వచ్చిందే పని కొరకు. దేవుడిచ్చిన పని నిమిత్తమే మనం భూమి మీదకి వచ్చాం కనుక దేవుని పనిని చేయుటకు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని పని చేయుటలో కూడా చాలా జాగ్రత్తగా వహించి పనిని ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రపంచమంతా అల్లర్లే. ఎక్కడ చూసినా యుద్ధాలు, గొడవలు, శాంతి సమాధానాలు లేవండి. ఇదిగో త్వరగా వస్తానని చెప్పి వెళ్ళిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేటికి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాలేకపోతున్నాడు. మరి ఆయన వస్తేనే మనం పరలోకానికి వెళ్ళగలం. ఆయన రాకపోతే మనం ఎలా వెళ్తాం చెప్పండి. కనుక ఆయనను భూమి మీదకి దింపాలి అంటే, ఆయనను భూమి మీదకి రప్పించాలి అంటే క్రైస్తవుల చేతుల్లో ఉంది. అంతే కదండి. కనుక ఈరోజు యావత్ ప్రపంచంలో క్రైస్తవ్యం పనిచేస్తుంది, దేవుని పనిలోనే ఉంటుంది. ఎవరికి తోచిన ప్రకారంగా వారు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పని చేయటంలో జాగ్రత్త వహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు కూడా మనను నిందించకూడదు, ఎవరు కూడా మనను అపహాస్యం చేయకూడదు. దేవుని పని చేయటంలో మనం ఎప్పుడు కూడా దేవునికి దుష్ప్రచారం అన్నది దేవుని మీద జరగకూడదు. మనం చేస్తున్న పనిని చూసి దేవుణ్ణి మహిమపరచాలి తప్ప దేవుని ఇబ్బంది పెట్టకూడదు, దేవుని అవమానపరచకూడదు, దేవుని దుర్భాషలు ఆడకూడదు. యేసుక్రీస్తు వారు తాను బోధిస్తున్న కాలంలో మనుషులను గురించి జాగ్రత్త పడమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితేనండి, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. సంఖ్య 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందే ప్రపంచానికి క్రీస్తు సువార్తను తీసుకుని వెళ్ళారు. ఆ 12 మంది ద్వారా క్రీస్తు బోధ ప్రతి ఒక్కరికి తెలియపరచబడింది. వారు వెళ్ళారా, వారు తీసుకెళ్ళారా ప్రక్కన పెడితే 12 మంది అపోస్తలుల ద్వారానే సువార్త ప్రకటన జరిగిందని నమ్మాలి. ఆ 12 మందిని ఏర్పరచుకుంటూ ఆయన ఉన్న కాలంలోనే సమాజ మందిరంలోకి పంపిస్తున్నాడు.
సమాజంలోకి. సమాజంలో ఎవరున్నారట చెప్తూ, ఇదిగో తోడెళ్ళ. ఎక్కడున్నది తోడెళ్ళు? ఈయన పంపిస్తుంది మనుషుల మధ్యకు, జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు, జన సంచారం ఉన్న ప్రదేశాలకు. కానీ యేసుక్రీస్తు వారు తోడేళ్ల మధ్యకు, గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుతున్నాను. గొర్రెలు అనగానే సాధు జంతువులు, యథార్థమైన మనసు గలవి. తనను కోసేవాడికి కూడా తల వంచి తన ప్రాణాన్ని అప్పగించేదే గొర్రె. అందుకే యేసుక్రీస్తు వారు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆయన కూడానండి తల వంచి ఆత్మను అప్పగించాడు తండ్రికి. సాధు జంతువు గొర్రె, సాధు జంతువు. తోడేళ్ల మధ్యకు నేను పంపిస్తున్నాను గొర్రెలను పంపించినట్టు. గనుక పాముల వలె వివేకం అన్నాడు. వివేకం కలిగి ఉండాలి. పాము మనిషి శబ్దాన్ని గ్రహిస్తుంది. కొన్ని మీటర్ల డిస్టెన్స్లో అలజడి వచ్చిందంటే బహుజాగ్రత్త ఉంటుంది, వివేకం కలిగి ఉంటుంది పాములో. అందుకే పాముల ప్రస్తావన తీసుకొచ్చాడు అక్కడ. ఆ తర్వాత పావురము వలె నిష్కలంకమైన మనస్సు గలవారై ఉండండి. కలంకం అన్నది ఉండకూడదు. కలుషితమన్న మనస్సుతో మనము వాక్యం ప్రకటించకూడదు, దేవుని సేవను చేయకూడదు. ఎప్పటికీ కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎదుటి వారిని ఆశించి మనం పనిచేయనేకూడదు. ఆశించక పని చేసినదే అది గొప్ప పని అంటారు. యేసుక్రీస్తు వారు లోకాన్ని ఆశించి ఏమి తన ప్రాణం పెట్టలేడండి. నేను ప్రాణం పెడుతున్నాను, ప్రాణానికి బదులుగా మీరేమి నాకు ఇస్తారని ఎప్పుడు కూడా అడగలేడు. కనుక పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కలంకమైన మనసు కలిగి ఉండాలి. ఈరోజు ప్రకటించడంలో నెంబర్ 1 స్థాయిలో ఉంటున్నారు. వెరీ గుడ్, వెల్. ఆ ప్రకటించడంలో ఎలాంటి ప్రకటన చేయాలి? ఎదుటివారికి ఏదైనా మనము ప్రకటించే ప్రకటనలో విద్వేషపూర్వకంగా ఉంటున్నాయా, లేకపోతే వారిని ఏదైనా రెచ్చగొట్టే తనంగా మనం మాట్లాడుతున్నామా, వారు నమ్ముకున్న వారిని మనం ఏమైనా విమర్శిస్తున్నామా, అన్నీ చూసుకోవాలి. ప్రపంచంలోనండి క్రైస్తవుల మెజారిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో మాత్రం మనం మైనారిటీలో ఉన్నాం. ఎక్కడ చూడండి అందరూ తప్పు పట్టే వాళ్ళే తప్ప తప్పును సరిదిద్దే వాళ్ళే లేరు. తప్పు పట్టాలి. వీరు ఏ కోణంలో మాట్లాడతారో, వీళ్ళు ఏం మాట్లాడతారో తప్పులు దొర్లించి కేసులు బనాయించి లోపలేసేయాలి. ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారు చెప్పండి? ఆ ఛాన్స్ కూడా వారికి ఇవ్వకూడదని యేసుక్రీస్తు చెప్తున్నాడు. వారే వివేకులు, వారే తెలివి గలవారు అని అనుకుంటే బైబిల్ను చదువుతున్న మనం ఇంకా తెలివి ఉండాలి మన దగ్గర. ఆలోచించండి. చదవని వారికే చావు తెలివితేటలు ఉంటే చదువుతున్న మనకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? అందుకే మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు 17వ వచనంలో. మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మును మహాసభలకు అప్పగిస్తారు, తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. ఊరికినే ఏం మన వల్ల ఏం జరగదు అక్కడ. మనం ఏం తప్పు చేసిన వారమా, దొంగిలించిన వారమా, లేకపోతే ఏదైనా ఎవరినైనా అర్జించిన వారమా? ఏమీ లేదు. మనము నమ్ముకున్న యేసుక్రీస్తును ప్రకటించడానికి వెళ్తాం. మొన్న ఎక్కడండి, అనంతపురంలో కదండి, బస్సును అద్దాలు పగలగొట్టేసారండి. చేతులు దురద కదండి, దురద, నోటి దురద, చేతుల దురద, కాళ్ళ దురద, శరీరం అంతా దురదే.
ఆ దురద ఎవరు తీయాలి? తల్లిదండ్రులు తీయాలి దురద. పిల్లలకు దురద వచ్చిందనుకోండి, తల్లిదండ్రులు ఆ దురదను తీయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కొన్ని ఎడ్లు కానివ్వండి, కొన్ని మొగదాడు లేక ఇలా పరిగెత్తిపోతాయి. ఎవరిని వస్తే వాడిని పొడిచేస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఏంటండి, ఆ ఎద్దు యజమానులు ఏం చేస్తారంటే చక్కగా ఒకసారి పట్టేసుకొని మొగదాడేస్తారండి. ఎక్కడికి పోతాడండి? లేకపోతే ఒకటి ఇది కడతారు కదండి, తనుగు. కొందరు ఏం చేస్తారంటే ఈ ముందటి కాళ్ళు ఈ కాలుకు కట్టేస్తారండి. ఎక్కడికి పరిగెత్తుతావు? కానీ పెంచడమే కాదు, ఊరి మీద విడిచివేస్తున్నారండి దున్నపోతుల్లాగా. వాళ్ళు ఏం చేస్తారు? దురద కలుగుతాయి, బస్సుల మీద మనుషుల మీద ఆ దురదను తీర్చుకుంటున్నారు. అలాంటి వారు పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరమా? అలాంటి వారు పిల్లలకు కనడం అవసరమా? ఆలోచించండి. మన పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి గమనించుకోండి. మన పిల్లలు కూడా దురద కలిగి ఉన్నారా? క్రైస్తవుల పిల్లలని చెప్పుకున్న వారు కూడా దురద కలిగి ఉన్నారా? దురదను తల్లిదండ్రులే తీర్చాలి ఇంట్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇంకేమంటున్నారో చూడండి. వీరికి నీ అన్యజనులకు సాక్షార్థమైన నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడుతురు, పంపిస్తారండి. ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేయము. ఒక్కటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తును ప్రకటించినందుకే తప్పు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్పుదుము అని చింతింపకండి. మనం పాముల వల్ల వివేకముతో, పావురము వల్ల నిష్కలంకమైన మనసుతో ఉన్నామనుకోండి, మనం ఏం మాట్లాడాలి, మనం ఏం చేయాలన్నది ఆతృత పడడం, తొందరపడడం అవసరం లేదంటున్నాడు. ఈ మాట ఈనాటికి చెందింది కాదు, ఆ రోజే చెప్పేశాడు. ఎందుకంటే మనం ఏ మంచి పని చేసినా కదా, పేతురు గారు రాసిన పత్రికలు ఏమంటారంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని ఎవరు చేస్తారు? హాని చేయాలని అనుకుంటారు, కానీ హాని జరగదు. చంపేయాలనుకుంటారు, చంపరు, వాళ్ళ వల్ల కాదు. కొట్టేయాలనుకుంటారు, వారు కొట్టరు, వారి వల్ల కాదు. కనుక ఏమంటారు చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మనం బ్రతుకుతున్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మనం మాట్లాడుతున్నాము. ఏం మాట్లాడాలి? జాగ్రత్తగా. ఏమి మాట్లాడుచున్నారో, ఏమి విడుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎక్కడ వెళ్ళినా, ఏమి మాట్లాడినా ఎదుటి వారికి మన మాటల వలన కోపము రేపించకూడదు. అదొక్కడు చూసుకోవాలండి. మాటేనండి. ఈ మాట వలన ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. దేశాలు తగలబెట్టుకుంటున్నాయి, కేవలం ఒకే మాట. కనుక ఈ నోటిని, ఈ నాలుకను మనం భద్రంగా భద్రపరుచుకుంటేనండి ఏ ప్రాబ్లమ్స్ జరిగాయండి. కిందికి చదవండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగించెదరు. ఎవరు? ప్రతి ఒక్కరూ తప్పించుకోవడానికి చూస్తారే తప్ప నేను పట్టుబడాలి లేకపోతే నేను అరెస్ట్ కావాలని చూస్తారండి? చూడరు. అలాంటి కాలం రాబోతుందని ఆ రోజే చెప్పారు, ఈరోజు వచ్చేయిందండి. ఒకరికొకరికి అప్పగించుకుంటున్నారండి, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారండి, ఒకరికొకరిని అరెస్ట్ చేయిస్తున్నారండి. ఇదేం పోయే కాలం అంతే. అంటే చెప్పిన మాటలన్నీ నెరవేర్పు జరగాలి అంటే ఈరోజు మనము క్రైస్తవులుగా క్రీస్తును నమ్మిన మనం క్రీస్తు సువార్త ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి ముందుకొస్తున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వలన ఇతరులు ఇబ్బంది పడకూడదు. ఒక్కటే కాన్సెప్ట్ అండి.
వాళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, క్రైస్తవుడు అనగానే శాంతిపరిచేవాడు, సమాధానపరిచేవాడుగా ఉండాలి తప్ప కొట్లాటలు అల్లర్లు పెట్టేవాడుగా ఉండకూడదు. అదే వాక్యం చెప్తుంది. సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. మనం ఎక్కడున్నా అక్కడ సమాధానపరచబడాలి. సమాధానం, శాంతి, పీస్ ఉండాలి. ఇంకా చూడండి కిందికి, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వారే రక్షింపబడుదురు. అన్నీ జరుగుతాయి మన రక్షణ జీవితంలో, మన విశ్వాస జీవితంలో. పిల్లలు మన మీదకి రావచ్చు, మనమే పిల్లల మీదకి పోవచ్చు. తల్లిదండ్రులు పిల్లల మీదకి, పిల్లలు తల్లిదండ్రుల మీదకి అప్పగిచ్చేస్తారండి. నాదేం తప్పలేదండి, మా అమ్మ నాన్ననే చేశారండి అనేస్తారండి. ఎవరికి వారు తప్పించుకునే పరిస్థితిలో ఉంటారే తప్ప, అమ్మో నేనెందుకు పట్టబడాలి, నాకేం అవసరం. అలానే ఉంది ఈరోజు సమాజం అంతా. సేఫ్ జోన్లో ఉండాలి నేను. మనము తప్పు చేసి ఎదుటోడి మీద ఎత్తడం కాదు, ఆ తప్పే చేయకపోతే ఎదుటోడి మీద ఎత్తే అవసరం మనకేముందని చెప్పండి. ఇదంతా ఎందుకు యేసుక్రీస్తు వచ్చి చెప్పారంటే, మనుషులతోటి మనం ఉన్నాము, సమాజంలోనే ఉన్నాము, సమాజ మందిరాలలో ఉంటున్నాము, చర్చెస్లో ఉంటున్నాము, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన మధ్యనే, మసీదులు ఉన్నాయి మన మధ్యనే, సమాజం ఎదుటనే మనం ఉన్నాం. కాబట్టి మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరు బయటకు వెళ్ళడం లేదు తెలుసండి. భయపడిపోతున్నారు. కొట్టేస్తారేమో అని, చంపేస్తారేమో అని, కేసులు పెడతారేమో అని. అలా భయపడి మనం వెళ్ళకపోయినా మనది తప్పు అవుతుంది. లేదు, మనకు ఛాయిస్ వచ్చేసి వెళ్ళేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అట్లా కూడా మనకే పొరపాటు. బ్యాలెన్సింగ్లో ఉండాలండి. బ్యాలెన్సింగ్తో ఉండాలి. పని చేయాలంటే బ్యాలెన్సింగ్. అంటారు కదండి, కర్ర ఇరగొద్దట పాము చావద్దన్నట్టుగా అలా ఉండాలి. పాముల వలె వివేకం, పౌరం వలె నిష్కలంకమైన మనస్సుతో. ఒక మాట మనం అన్నాం అనుకోండి, వాడు అరెస్ట్ కావాలంటే మాటతోనే అరెస్ట్ కావాలి, చేతలతో కాదు. అలాంటి తెలివితేటలు ఈరోజు క్రైస్తవులకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటే మంత్రం అండి, తెలుసండి, ఒకటే మంత్రం. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము ఒకటే మంత్రం చెప్పాడండి. 17వ వచనం అండి. లూకాసు వార్త 21వ అధ్యాయము అక్కడ చెప్పాడు, ఇక్కడ కూడా లూకాసు వార్తలో చెప్తున్నాడు ఏంటంటే, నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషింపబడతారు. మనుషులు అనగానే ఇంటి వారు వస్తారు, ఎదుటి వారు వస్తారు, మనుషులందరి చేతను ద్వేషింపబడతారు. గాని అని అన్నాడు, గాని మీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా రాలేదన్నాడు. ఇది ఇలా వేస్తే అదే అధ్యాయంకి రండి, 10వ అధ్యాయము. ఇది మళ్ళీ వద్దాం ఇక్కడికి. మత్తయి వార్త 10వ అధ్యాయము 30వ వచనం. 10వ అధ్యాయము 30వ వచనం. మన తల వెంట్రుకలన్నీ దేవుని లెక్కల్లో ఉన్నవి. ఒక వెంట్రుక రాలాలన్నా దేవుడి సెలవు కావాలి. ఇక్కడేమంటున్నాడు లూకాసు వార్తలో? లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనం. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. నేను సెలవిస్తాను కదా, మీ తల వెంట్రుకలు ఒక్కటైనా నశిస్తుంది. నేనే సెలవీయకపోతే ఎవరొచ్చి మీ తల వెంట్రుకలను నశింపజేస్తారు? ఈ కీస్ అండి, విరుగుడు. ఆ తర్వాత మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఒకటే మంత్రం, ఓర్పు, సహనం. ఎప్పుడు కూడానండి
ఎదుటి వారిని రెచ్చగొట్టేట్టుగా మనం మాట్లాడద్దు. ఎప్పుడు కూడా ఎదుటి వారి పట్ల దేవుని మీద వారికి కోపం వచ్చి దేవుణ్ణి దూషించిపోయేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఎక్కడైనా ఏ పని చేసినా మితముతో జ్ఞానముతో పనులు జరిగించాలి. అలానే భయపడితే పనులు జరగవండి. భయపడితే ఎవరు అడుగు బయటకేస్తారండి. అలా వేయాలంటే గవర్నమెంటు ఇచ్చిన ప్రకారంగా క్రిస్మస్ సీజన్లో మాత్రమే బయటకు వెళ్తారు. అప్పుడు కూడానండి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయటండి. మొన్న 25 డిసెంబర్ ప్రారంభమై జనవరి 2 వరకు ఎక్కడ వెళ్ళినా కానీ వీధి సువార్తలు దండయాత్రలు చేస్తూ ఉంటే ఎక్కడ వెళ్ళినా అడ్డగిస్తున్నారట. ఒక సహోదరుడు చెప్తూ బాధపడుతున్నాడు. మరి పర్మిషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు డీజీపీ లెవెల్ పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, డీజీపీ నుండి పర్మిషన్ వచ్చింది. ఇవి క్రిస్మస్ డేస్, మీరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎక్కడైనా సువార్త ప్రకటించుకోవచ్చు, ఎక్కడైనా వీధి సువార్తలు చేయొచ్చు అని. దానికి కూడా ప్రాబ్లమే, దానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వ్యాన్స్ ఆపుతున్నారు, వెహికల్స్ ఆపుతున్నారు. ఎందుకు వచ్చారని. మరి ఇది చూపెట్టినా కానీ ఇది ఎవరికి కావాలి? అక్రమకారులు కదండి, అక్రమకారులు. కనుక ఒకటి చెప్తున్నాడు, మనుషులందరూ ద్వేషిస్తారు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. ఈరోజు క్రైస్తవులు అనగానే ఇతరుల మనసులో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ వీరేనండి విదేశీ మతస్థులండి. ఇవి ఒకడు అంటాడు ఏంటంటే, తల్లి పాలు తాగట తల్లి రొమ్మును గుద్దిన వాళ్ళమట క్రైస్తవులు. ఏం తప్పు జరుగుతుంది క్రైస్తవుల వలన? ఏం తప్పు జరుగుతుంది క్రైస్తవులని చెప్పండి. అంటే ఈ విష బీజాలు ఎప్పుడో నాటకపోయాయండి. ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా, వారు ఏదైతే విశ్వసించి వారు దేవుడిని కొలుస్తున్నారో వారి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళంది స్వార్థ ప్రకటించరాదండి? నేను అడుగుతున్నాను, వారి జోలికి వెళ్ళంది మనం స్వార్థ ప్రకటించరాదా? వారు ఊసెత్తంది ప్రకటించరాదా? చెప్పడానికి కోకొల్లులుగా ఉన్నాయండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని చెప్పచ్చండి. అంటే ఈరోజు మొట్టమొదటిగా తెలంగాణలో మాత్రం సువార్త జరగడం లేదు. సంవత్సరానికి 25 రోజులు మేము చేస్తాం. ఆ తర్వాత తడిబట్ట వేసుకొని పడుకుంటాం 4 గోడల మధ్య. మరి ఎలా మరి రాజ్యసు వార్త సకల జనులకు సాక్షార్థంగా వెళ్ళాలన్నాడు. సంవత్సరానికి 25 రోజులు వెళ్ళగానే సరిపోతుందా? మరి తక్కిన దినాలు, తక్కిన నెలలు ఎలా ఉండాలి? ఎవరు చేయాలి? చెయ్యండి, కానీ ఓర్పుతో సహనంతో చేయాలి. పాముల వలె వివేకముతో, నిష్కలంకమైన పావురం వలె నిష్కలంకమైన మనసుతో చేయాలి. ఎవరు చేయరండి, మనమే చేయాలి. మనమే ఆరంభించాలండి. కుదరదు, తప్పదు. కానీ ఏమంటున్నాడంటే, నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు, నశింపబడదు. ఎందుకంటే మీ తల వెంట్రుకలు నా లెక్కలో ఉన్నవే. మీ తల వెంట్రుక ఒక్కరు నేల పడగొట్టాలన్నా నా సెలవు కావాలి. నేనెందుకు సెలవిస్తా? మీరు నావారు కదా, నా పిల్లలు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం అండి. మరియు ఆత్మను ఎవరు చంపరండి. ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఆత్మను చంపనేరక అని అన్నాడు.
తర్వాత దేహమునే చంపువారికి భయపడకండి అంటున్నారు. ఇక లాస్ట్ ఏం చేస్తారండి? దేహం మీద హత్య చేస్తారు, అంతే కదండి. దేహాన్ని హత్య చేయడానికి చూస్తారు. ఎందుకంటే వీడు ఉండకూడదు భూమి మీద, వీడు ఉండకపోతే స్వార్థ ఆగిపోతుంది, అంతే కదండి. మనిషిని మట్టు పెట్టాలని చూస్తారు, అంతే. యేసుక్రీస్తుని చంపేస్తే ఇక లోకానికి రక్షణ ఎక్కడదనుకున్నది? కాని పాపం బుట్టలో పడిపోయిందండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దిబోలను గుద్దుకున్నది వచ్చాను. అయ్యో 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 అయ్యో, ఎంత పని చేస్తే నేను యేసుక్రీస్తు వారిని అప్పగించేసి చంపించేశానని. ఫ్యూచర్ దేవుడికి తెలుసు, నా కుమారుడు చనిపోతేనే లోకానికి రక్షణ, అంతే కదండి. ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి మీరు భయపడకండి. అలా అని నన్ను చంపండి అని ఎదురెళ్తుపోతామండి, మనకేం అవసరం అండి? కనుక కింద చూడండి, ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. దేవుడికి భయపడాలి. అవసరమైతే ఆత్మను కూడా నరకంలో వేసి నశింపజేసే అధికారం కలిగిన వాడే మన కన్న తండ్రి. కనుక మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. ఏంటి? 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి సెలవు లేక ఒక పిట్ట కూడా నేలను రాలేదట. పిట్టనే నేల రాలదు. మన తల వెంట్రుకలు నేల రాలాలి అంటే, నేల రాల్చించాలి అంటే, రాల్పించాలి అంటే ఎంత కలేజం ఉండాలి? ఎవడికా ధైర్యం లేదండి. కనుక దేవుడి పిల్లలారా, ఎప్పుడు కూడా మనం భయపడొద్దు, ధైర్యంగా మనం ముందుకు సాగాలి. మన ధైర్యమే 10 మంది బలం. మన ధైర్యమే 10 మంది బలం. వాళ్ళ మనుషులే కానీ తోడేళ్ళు, కనబడుతున్నారు గొర్రెలే కానీ రాక్షస రూపం ఉంటుంది. అలాని మన రక్త సంబంధులు బాగుంటారు, మనల్ని పట్టించారని అనుకోకండి. మన వాళ్ళు కూడా అవసరమైతే పట్టిస్తారు. అదే మాట అన్నాడు. ఏమన్నాడండి? మీదికి చదవండి 10వ అధ్యాయం 21వ వచనం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణంలోకి అప్పగించేస్తారు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరి ఆత్మ వారికే ఉత్తరవాదులు. అలాంటి కాలం రాబోతుంది అన్నాడు, వచ్చేయింది ఇప్పుడు. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. ఎవరి ఆత్మను కాపాడుకునే ఉద్దేశం ఉంటే వారు పాముల వలె వివేకముతో, పావురము వలె నిష్కలంకమైన మనస్సుతో ముందుకు కొనసాగాలి. ఇదంతా చిన్న నాటకం అండి. ఈ నాటకంలో నుండి మనం వెడలిపోతాం. మొన్న ఒక ఆయన చనిపోయాడండి. ఆయన కంటే ముందు ఆయన భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఒంటరివాడయ్యాడు. ఒంటరివాడైన తర్వాత ఏదో కాయలు పడ్డాడు. ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎవరితో వస్తారు, ఎవరితో వెళ్ళిపోతారు? కనుక ఈ ఆత్మ దేహంలో ఉన్నంత వరకు దేవుడి పని మీద వచ్చిన మనం దేవుడి పని చేయుటకు వివేకం కలిగి ఉండాలి. నిష్కలంకమైన మనస్సు కలిగి ఉండాలి. మనం యథార్థత భావం. ఎవరికి భయపడే అవసరమే లేదండి. మనం తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే మనం ఎందుకు భయపడాలండి? ఎవడి విశ్వాసంలోకి మనం గెలికితే మనం భయపడాలి, గెలకకపోతే మనం ఎందుకు భయపడాలండి? అందుకే వాక్యం నేర్పింది ఏంటంటే, నీ వాక్యం ఎంత గొప్పది, నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎంత గొప్పవాడు ప్రకటించండి. మత స్వేచ్ఛ కలిగిన భారతదేశం ఇది. అలాని ఎవరికి పంచకండి. ఏముందండి, పంచదంత మాత్రం ఏముందండి తెలుసండి. అందుకే మనం ఒక మంచి పని చేస్తాం. 3 రోజులు సెమినార్ చేస్తాం. పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం, గ్రౌండ్ పర్మిషన్ తీసుకుంటాం, అన్ని పర్మిషన్ తీసుకొని
అందరికీ చేరవేస్తాం. పలానా చోటు దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయి, కావాలా వచ్చి కూర్చొని వినండి. ఇక అంతకు మించింది ఇంకా చేసేది ఏం లేదండి. మనం అలానే వీధుల్లోకి వెళ్ళి రాబాబు తీసుకుంటే ఇగో మత ప్రచారం చేస్తున్నాడని వాడు మన మీద కంప్లైంట్ చేస్తాడు. ఎక్కడిదక్కడ వాళ్ళందరూ మొత్తం ఏమైపోతుందంటే క్రైస్తవులందరూ టైట్ చేసేయాలి. క్రైస్తవులందరూ ఎక్కడ వాళ్ళను అరెస్ట్ చేయించి లొక్కలో వేయించాలని చూస్తున్నారండి. అటువంటిప్పుడు మనము కూడా మిక్కటమైన జ్ఞానంతో మనం బ్రతకాలి. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకండి. చదవండి బాబు ఇప్పుడు చదవడం అవసరం లేదు. అసలు స్వేచ్ఛ ఉంది మనం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని మతం మార్చడానికి మత పుస్తకం ఇస్తున్నాడు అని అంటున్నారు. మనం కూడా కళ్ళు తెరవాలి, మనం కూడా మేల్కోవాలి కదండి. మరి వారు మత గ్రంథాలు, నేను ఒక రోజు ఒక ఊరికి వెళ్ళానండి. ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి గ్రంథాన్ని ఇస్తున్నాడు. నేను వద్దండి అన్నాను. వెళ్ళి తీసుకోండి అంటున్నాడు. మనం పెడతామా? ఈయన వచ్చి నాకు బలవంతంగా పుస్తకాన్ని ఇస్తున్నాడు, మత మార్పు చేస్తున్నాడని. అంటే వాళ్ళు చేస్తారట నీతట, మనం చేస్తారట అన్యాయం అట. మరి అలాంటి కాలంలోనే ఉన్నాం కదండి. అలాంటి మనుషుల మధ్యనే ఉన్నాం. వాళ్ళు మనుషులే, కానీ తోడేళ్ళ రూపం. అటువంటిప్పుడు మనమే పక్కకు దనుకోవాలండి. బురదలో రాయేసి చెల్లిస్తే ఆ బురద మనకే చెల్లుతుంది కదండి. దుష్టుని చూసేట దూరం ఉండాలంటారు. అంటే ఈ లోకమంతా దుష్టుడే ఉన్నాడు, ఆవహించి ఉన్నాడు. మరి వాళ్ళలో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? యుక్తితో బ్రతకాలి, అంతే కదండి. నేను ఒక మాట చెప్తానండి. ఈ మాట మీకు నచ్చితే చెయ్యండి. మొట్టమొదట మన కుటుంబంలో, మన గర్భవాసం నుండి ఎంతమంది అయితే భూమి మీదకి వచ్చారో ముందు వాళ్ళని మార్చండి. ముందు వాళ్ళని మార్చి చూపించండి. ఆ తర్వాత పక్క వారి గురించి ఆలోచించండి. ఏమంటారు? బాగుందా? అంతే కదండి. నీ రక్త సంబంధాలు అంటారు కదండి. తోబుట్టోళ్ళు అంటారు, రక్త సంబంధాలు అంటారు, వాళ్ళని అంటారు, వీళ్ళంటారు. ముందు వాళ్ళని మార్చి చూపించండి. వాళ్ళని మార్చిన తర్వాత ఆ తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కూడా అంతేనండి. ముందు ఇశ్రాయేలు గురించి అని అన్నాడు. ఇశ్రాయేలు యూదులను మార్చడానికి నేను వచ్చాను, వారిని మార్చిన తర్వాత అన్ని జనుల దగ్గరికి వెళ్తానన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు వచ్చిన నాట నుండి పేతురు గారు ఎవరండి కొర్నేలింటికి వెళ్ళాడే, అప్పుడే కదండి అన్ని జనులకు సువార్త ప్రకటించడం ప్రారంభమైంది. ఇతరుల గురించి ఆలోచించకంటే మొట్టమొదటిగా మనము ముందు ఆలోచించుకొని వాళ్ళని మారుస్తే నిజంగా అండి ఎదుటి వారికి కూడా చెప్పడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రయత్నం చేయండి. ఈనాటి నుండి ఈ ప్రయత్నం చేయండి. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందో చూద్దాం. కనుక దేవుని పిల్లలారా, భయపడొద్దు. మనకు దేవుడిచ్చిన అధికారం ఉంది. అధికారంతో మనం పనిచేయాలి. దానియేలు గ్రంథము ఎవరికి భయపడే అవసరమే లేదని దేవుడు ఒకప్పుడు జరిగిన సందర్భాన్ని మనకు రాయించి ఇచ్చాడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, ఆ రోజు కూడానండి నెబుకద్నెజరు యూదులను చెరలోనికి తీసుకువెళ్ళాడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం అండి. దేవుని పిల్లలారా, మనం బాగుంటాం కానీ ఎదుటి వారు బాగుండరు. ఎక్కడ సందర్భం అది? యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్పాడు కదండి. మిమ్మల్ని అప్పగిస్తారు, మిమ్మల్ని ఏం చేస్తారు? సమాజ మందిరంలోకి పిలిపిస్తారు, మిమ్మల్ని రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకు? ఏం తప్పు చేయవు, కానీ ఉండలేక ఓర్వజాలని తనం అండి.
కక్షలు కార్పణ్యాలు పెట్టేసుకొని వీడు ఎలా బాగుంటే బాగుంటుంది, వీడిని కూడా నాతో పాటు బురద చెల్లించాలి. ఆ రోజు కూడా రండి మెషకు, షడ్రకు, అబేద్నెగో వీరు నమ్మిన దేవుణ్ణి వీరు పూజించుకుంటున్నారు, వారు నమ్మిన దేవుని వారు పూజించుకోవాలి. దట్సాలు అంతే. వీరు వీళ్ళలోకి రావద్దు, వీరు వాళ్ళలోకి రావద్దు. అయితే వీళ్ళు ఏం చేశారంటే రాజుకు ఒక పనికిమాలిన ఆలోచన చెప్పేసి, ఆలోచన ఎవరైతే పాటించరో వారిని ఏం చేయాలట, అగ్నిగంధకాలలో వేయాలి. 8వ వచనం, ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి, కొండగండ్రండి, వారి బ్రతుకులు సరిగా బ్రతకరు, కానీ యూదులను అంతమొందించాలి. దీని వెనుక పెద్ద కుట్ర, ఆ కుట్రదారుడే సాతానండి. ఎప్పటికీ కూడా యూదా జాతి భూమి మీద నశించిపోవాలి. యూదా జాతి నశించిపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాడు. దాని పన్నాగం అండి అది. ఎప్పటి నుండి? మోషే కాలం నుండి ప్రయత్నం చేస్తుంది అది. మోషే కాలం నుండి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రయత్నాలను తొక్కుతూ ఒక్కొక్కరిని నిలబెట్టుకుంటూ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేంత వరకు ఆ యూదా జాతిని దేవుడే కాపాడాడండి. రాజగు నెబుకద్నెజరునొద్ద ఇలాగ మనవి చేసిరి, రాజు చిరకాలం జీవించును గాక. రాజా తాముక కట్టడ నియమించిరు కదా, ఏదనగా బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణను విపంచికను సుంపోనియను సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి నువ్వు ఒక ప్రతిమను నిలబెట్టావే, ఆ ప్రతిమకి నమస్కారం చేయాలి. కానీ ఈ ముగ్గురు మాత్రం చేయట్లేదని కొండగాళ్ళు కదండి సాయిలు చెప్పేవారు. వారు నొక్కుతున్నారు కదా, సరిపోద్ది కదా, వాడు బ్రతుకు వాడు చూసుకోవాలి. కానీ యూదుల మీద కుట్రదారులండి వీళ్ళు. సాగిలపడి నమస్కరించిన వాడేవాడు వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితే బాగుంది. ఆ మనుషులు తమరి ఆజ్ఞలు లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజింపడం లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి పిలుచుకారండి వారిని. రాజు దగ్గరకు వచ్చారండి. 14వ వచనం, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లండు, షడ్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది, అది నిజమా అని చెప్పినప్పుడు 16వ వచనం చూడండి. షద్రకును, మేషకును, అబేద్నెగోను రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవాలని మాకేం చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఎంత ధైర్యంతో ఉన్నారండి. అలా చెప్పిన తర్వాత మరలా ఇన్కేస్ ఒకవేళ అది జరగకపోతే దేవుని నామము అవమానింపబడుతుంది కనుక ఏమంటారు చూడండి. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసు కొనుము. ఎదురు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో కూడానండి వినయ విధేయతతో మాట్లాడుతున్నారండి. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మీరు నిలబెట్టిన దానికి మేము మొక్కం, మీరేం చేసినా పర్వాలేదు. వీడు ఊరుకుంటాడండి. వేసేసాడండి. వేసిన తర్వాత ఏమైందండి? ఏం కాలేదండి. దేవదూత వచ్చేసి వారిని కాపాడడం జరిగింది. మొట్టమొదటిగా మన ధైర్యాన్ని దేవుడు చూస్తాడు. పిరికితనంతో మనం భయపడుతూ
ముందుకెళ్ళామనుకోండి, ఆ పిరికి మనల్ని హరించేస్తుంది. కనుక ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు నేటి వరకు మనకు గుర్తు చేస్తున్నాడంటే, మీరు ధైర్యంతో ఉండండి అంతే. మీరేం మాట్లాడాలి. ఆ రోజు కూడా యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పినప్పుడు, మిమ్మల్ని సభల దగ్గరికి పిలిచినా, మిమ్మల్ని ఎక్కడికి పిలిచినా ఏం మాట్లాడాలన్నా మీరు భయపడకండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడిస్తాడు. ఎందుకంటే మీరు తప్పు చేయలేరు కదా. తప్పు చేస్తే భయంతో అల్లాడిపోతారండి. తప్పే చేయకపోతే మనకెందుకండి భయం? అంటే సూత్రం ఏంటి, మంత్రం ఏంటంటే ఓర్పు సమాధానం. మన ఓర్పే మనల్ని కాపాడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. అల్లడితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, కొండగండతనం ఉండకూడదు. మనం చేసిన తప్పును ఇతరులకు రుద్దాలన్న అసలే భయంకరమైన దుష్టత్వమైన బుద్ధి అండి అది. ఆ బుద్ధితోటే సమాజం నడుస్తుంది ఈ రోజుల్లో. కనుక దేవుడి పిల్లలారా, వీరిని ఏయించేసారండి. ఏయించినప్పటికీ కూడా దేవుడు వారిని కాపాడినప్పుడు దేవుడి మహిమను, దేవుని నామాన్ని ఎలా గణపరిచాడో నెబుకద్నెజరు చూడండి. అదే అధ్యాయం 28వ వచనం, అదే అధ్యాయం 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిరి. అదండి ధైర్యం. దేహాలను అప్పగించేశారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, దేహమును చంపు వారికి మీరు భయపడకండి. కాపాడుకోవాలనుకుంటే నేను కాపాడుకుంటాను, లేకపోతే రండి పరదేశికి వెళ్ళండి, విశ్రాంతిలోకి వెళ్ళండి, రెండే ముచ్చట్లు. అంతేకాదు కాపాడుకుంటాడా? మెషకును, అబేద్నెగోను, షడ్రక్ను ఎలా కాపాడుకుంటాడు దేహాన్ని చంపకుండా. లేదు నాయన సరిపోతుంది, ఓకే వచ్చేసే, కమాన్ గో టు పారడైస్, విశ్రాంతిలోకి వెళ్ళండి, భయంకరంగా ప్రశాంతంగా విశ్రాంతికి వెళ్ళిపోతాం. ఇంకా రెండే కదండి, రెండే ముచ్చట్లు, ఇంకేముందండి దీనికి పెద్ద పంచాయతీ అండి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఏ దేవుడు సేవింపకయు ఉందనని తమ దేహములను అప్పగించిరి. సజీవ యాగంగా. రోమిలకు రాసిన పత్రిక 12వ మొదటి వచనంలో ఏముందండి? దేవునికి అనుకూలమైన మీ సజీవ యాగముగా మీ దేహాలను, మీ శరీరాలను దేవుడికి అప్పగించండి అని అన్నాడు. ఆ రోజు వారు అప్పగించారండి. అప్పగించారన్న మాట రాజు నోటి నుండే సాక్ష్యం. ఒకటే మాట, నువ్వు నిలబెట్టిన దానికి మేము మొక్కం, అవసరమైతే మా దేహాలను కూడా మీకు ఇచ్చేస్తాం. అంత ధైర్యం అండి. ఆ ధైర్యంతో కూడిన పని ఈ రోజుల్లో చేయవలసిన అవసరం వస్తుంది, రాబోతుంది, వచ్చే ఉంది. తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అతనే ఒప్పుకుంటున్నాడండి, నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను, ఆజ్ఞను వారు వ్యర్థపరిచారు. ఇక చావు కంటే మిన్నది ఇంకేముందండి? చావు కంటే మిన్న ఇంకేముందండి? కనుక నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇన్ని విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాటల వారిలో కానీ, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తుత్తునిలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండునను. అంటే వీరు ధైర్యంతో నిలబెట్టారు కనుక దేవుడి నామం అక్కడ ఏమైంది? ఘనత. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో మనకు తెలియదు, కానీ మనం మాత్రం పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లోపము లేని వారమై ఉండాలి.
మరొక సందర్భంలో దానియేలు ఏ లోపం లేనివాడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదవగలిగితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవగలిగితే, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజుకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీదను అతను నియమింపవలనను రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. 5వ వచనం, అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతని లోపము కనుగొనలేక పోయిరి. కరెక్ట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు మన జీవితాలలో కనబడుతుందండి. మనం ఏం తప్పు చేయం, ఎవరిని అర్జించం, ఎవరిని నష్టం చేయం, ఎవరి జోలికోము. కానీ కేవలము వీరు క్రైస్తవులు, అక్కడ లోపాన్ని పట్టేసుకుంటున్నారండి. ఎక్కడ వెళ్ళినా క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారు. తెలియకంటారా? తెలిసే చేస్తున్నారు కొందరు తెలియక చేస్తున్నారు. మరి వారు ఈ క్రైస్తవ్యం అనే లోపాన్ని పట్టుకోకుండా క్రైస్తవులు ఎంత గొప్పవారో అన్నది మనము వారి మధ్య బ్రతుకుతో చూపించాలి. ఏ లోపము లేని వారిగా మనం బ్రతకాలి. దానియేలు బ్రతికాడు. దానియేలును ఇరికించాలని చూశారు. కొండ్రగాండ్రుగా మెషకును షడ్రకును అబేద్నెగోను ఇరికించాలని చూశారు కొండ్రగాండ్లుగా. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంను, ఈనాటి సమాజము ఇరికించాలని చూస్తుంది. కానీ ఎందులో కూడా మనము ఇరక్కపోకూడదు. ఎక్కడ కూడా మనలో ఉన్న లోపాలను వాళ్ళు ఎత్తి చూపకూడదు. అదే నేను కోరుకుంటానండి. ఎక్కడ కూడా మనలో నుండి వాళ్ళ లోపాలు ఎత్తి చూపకూడదు. క్రైస్తవుడా? ఒక క్రైస్తవుడే. క్రైస్తవుడు అనగానే సమాధానానికి, శాంతికి నిలయంగా ఉండాలి. ప్రేమకు, విశ్వాసమైన గుణం, ఇంకోటి ఏంటండి, ధైర్యంతో ఉండాలి. ఎప్పుడు కూడా పిరికితనం అన్నది క్రైస్తవ్యంలో ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా పిరికాత్మను మనకి ఇవ్వలేడండి. పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఇచ్చాడు. మనం ఎంత ధైర్యంగా ఉండాలండి. దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా మనని ఇరికించాలని, మన మీద పగపట్టి మనను దుర్భాషలాడాలని, మనను 10 మందిలో ఎండగట్టాలని ఈరోజు క్రైస్తవ్యమును ఒక పంచకు పాడేసినట్టుగా పాడేస్తున్నారండి. కానీ ఎక్కడ కూడా మనం దొరికిపోకూడదు. మన వలన దేవుని నామము దూషింపబడకూడదు. మన వలన దేవుని నామము గణపరచబడాలి. మెషకు అబేద్నెగో షడ్రకు విషయంలో దేవుని నామము ఎలాగైతే గణపరచబడిందో, దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులుగా పిలబడటకే కాదు, క్రైస్తవ్యం అనేది క్రీస్తు మన జీవితంలో చూపించే బద్ధత మనకు ఉండాలి. క్రైస్తవుడు అంటే ఆషామాషి కాదండి. క్రీస్తుకు నిలయమే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఎన్నో చూపించాలనుకున్నారు కానీ వారు ఏది కూడా చూపించలేకపోయారండి. 5వ వచనం, అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమే కానీ మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేకపోయి. ఈ దానియేలు గారికి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేసే అలవాటు ఉందండి. ఎక్కడుంది? 10వ వచనం అండి. దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా
ఒక 30 రోజులు 7వ వచనములో రాజ్య ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్టు యోచన చేసిరి. ఇదంతా దేని గురించి? దానియేలు గురించే. ఇదంతా దానియేలు గురించే. దానియేలు ఇరికించాలి. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎవరు ఏమొచ్చినా, ఎవరు ఏది చెప్పినా తన వాడుక చొప్పున ప్రార్థన చేయడం మర్చిపోడు, మానడు. కనుక ఈ ప్రార్థన చేసే ఆయనకు వెసులుబాటు ఉండకూడదు. 30 దినాలు రాజాజ్ఞ తప్ప ఎవరి దేవుణ్ణి, ఎవరి మతాన్ని, ఎవరి విశ్వాసాన్ని పూజింపకూడదు, ప్రార్థించవలసిన ఊసే ఎత్తకూడదని 30 రోజులు వీళ్ళు కట్టుబద్ధంగా ఒక చట్టాన్ని చేయించారండి. మరి దానియేలుకు తెలుసా? తెలిసేనట్టుంది. కిందికి చూడండి, 8వ వచనం. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరముగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడినందున తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక దొరికిపోయాడు దొంగ. దొరికిపోయాడు. ప్రార్థన చేస్తేనే తప్పండి. ఒకప్పుడు చట్టాలు చేసిన చట్టాలు దేవుడి పిల్లరా ఇక ముందు భవిష్యత్తులో రాబోతాయా రావా అన్నది మనకు తెలియదు. కానీ ఏదైనా జరిగినా, ఏదైనా జరగకపోయినా మన జాగ్రత్తలు మనం ఉండాలండి. తెల్లవారు చెప్తారు చూడండి, అడుగు బయటకెట్టి మీరు సువార్తను ప్రకటించే హక్కు లేదు, అధికారంలో చట్టాలు తీసుకొస్తారన్నది కూడా విశ్లేషకులు చెప్తున్నారండి. ఏదైనా మీ కూడా గుళ్ళోనే మీరు ప్రకటించుకోండి. మీ చర్చ లోపలనే ప్రకటించుకోండి. చర్చి బయటకు వచ్చి ప్రకటిస్తే కేసులే. అలాంటి చట్టాలు తీసుకురావడానికి కోకొల్లలుగా ముందుకు వస్తున్నారండి. కానీ వారి చట్టాలు పనిచేయట్లేదు. వస్తాయా రావా అన్నది కన్ఫర్మ్ లేదు. మనమే చెప్పగలమండి. అంత దేవుడి చిత్తమే. ఏది వచ్చినా ఏది రాకపోయినా మనము ప్రభుత్వాలు మనకు కల్పించిన ఒక వెసులుబాటును ఉపయోగించుకుంటూ క్రీస్తు వారి రాజ్య సువార్తను ప్రజల్లోకి తీసుకువెళ్ళే బాధ్యత మనది. కనుక దేవుని పిల్లలారా, దానియేలు గారు ఆ చట్టము తెలిసినప్పటికీ కూడా ప్రార్థన చేయటంలో దొరికిపోయాడు. దొరికిపోయేసరికి దానియేలు గారిని ఏం చేశారండి? సింహం బోన్లో పడేశారండి. మరి సింహం బోన్లో పడేసిన తర్వాత ఏం జరిగిందండి? చూడండి ప్రక్కన. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహంబులో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన దానియేలుతో చెప్పాడు. రాజే ఈయన అక్కడ ఉన్నాడు, కానీ సంతకం చేశాడు కదా. ఈరోజు అసెంబ్లీలో కానివ్వండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో కానివ్వండి, చట్టాలు చేస్తున్నారు ఎవరు? పాలకులు. ఆ పాలకులను గద్దెనెక్కించి ఆ సీటుని ఇప్పిస్తున్నది ఎవరు? మనమే కదండి. అంతే కదండి. మనమే ఓట్లు వేస్తేనే కదండి వాళ్ళు గెలుస్తున్నారు. గెలిచి అసెంబ్లీలోకి వెళ్తున్నారు, పార్లమెంట్లోకి వెళ్తున్నారు, చట్టాలు చేస్తున్నారు. కానీ రాజుకు తెలుసు ఈయన ఏం తప్పు చేయలేడు, ఆయన దేవుని మాత్రం ప్రార్థించుకుంటున్నాడని. కానీ సింహం బోన్లో వేస్తాను, నువ్వు ప్రార్థన చేయడం మానేది అంటే ఆ దానియేలు గారు ఎప్పుడు కూడా మానలేడండి. తప్పు చేస్తే ఆయన ఏదైనా రాజరిక వ్యవస్థలో కానీ ఏంటండి దేశస్తులకు ఏదైనా నష్టపరిస్తే నేను తప్పు చేశానని భయపడేవాడు. కానీ తన దేవునికి తను ప్రార్థించడంలో తప్పు కాదు అనుకున్నాడు కనుక ప్రార్థించేసాడండి. ఆయన దేవుడు కాపాడాడు. ఈ 2 ఇన్సిడెంట్లో దేవుడు కాపాడుకున్నాడంటే, మనం ఏది చేసినా కానీ వెళ్ళిపోతే దేవుడు కాపాడుతాడంటే అది పొరపాటు అండి. మనం ఎప్పుడూ ఎక్కడ దేవుని పనులు ఉన్నప్పటికీ కూడానండి వివేకం కలిగి ఉండాలి. 2 ఆప్షన్ చెప్పాడు. పావురం వల్ల నిష్కలంకమైన మనసు, ఓర్పనే
ఓర్పు అనే మంత్రం మనం ఉపయోగించుకోవాలి. ఆ ఓర్పుతో మనం పనిచేస్తూ ఉంటేనండి ఎక్కడ కూడా ఏ హాని మనకు తలపెట్టబడద్దు. కనుక దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. క్రీస్తు రాకట, రెండవ రాకట ఎప్పుడు జరగబోతుందో మనకేం తెలియదు. మన పోకట ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఉన్నన్ని ఈ ఖాళీలను మనం పూరించే బాధ్యత మనకుంది. కనుక మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏ మనుషులైనా అందరు మనుషులే కదండి. కనుక మనుషుల గురించి జాగ్రత్త పడకపోతే మనమే మోసం చేసుకుంటాం. దేవుని పని జరగదు, దేవుని పనికి అంతరాయం జరుగుతుంది. ఎప్పుడు కూడా దేవుని పని అంతరాయం జరగకుండా చూసుకోవాలి మన విశ్వాస జీవితంలో. కనుక మొట్టమొదటిగా మన కుటుంబంలో ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నంలో ముందు ఉండండి. వారు కాపాడబడ్డ తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయడానికి ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన తండ్రి, మీ ప్రేమలిగిన పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. దేవ, మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము మీ మాటల ప్రకారము ధైర్యంతో, సహనంతో, ఓర్పుతో నా తండ్రి మీ కుమారుని రాజసువార్తను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే అవకాశాన్ని మాకు ఇవ్వండి. పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో మీరు పని చేయించుకోమని మొరపెడుతున్నాం. తలలు వంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యంను, మంచి బలమును, మంచి శక్తిని ఇవ్వండి. మీ పిల్లలు ఏ అవసరతలతో వచ్చారో, ఏ అవసరతలు ఉన్నాయో మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే మీ పిల్లల అవసరతలు మీరు తీర్చండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మంచి ఆరోగ్యంను, బలము, శక్తిని ఇవ్వండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తాం. మా ప్రభువును, రాజులకు రాజునైన క్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.